ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం అండి. ఈ ఉదయకాలము దేవుడు చక్కటి వాగ్దానంతో మన ముందు నిలబడి ఉన్నారు. మీరందరూ ఈరోజు దేవుని వాక్యం కొరకు సిద్ధంగా ఉన్నారని, వేచి చూస్తున్నారని నమ్ముచున్నాను. లూకా సువార్త 1వ అధ్యాయము 37వ వచనం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పెను. ఇంగ్లీష్లో, ఫర్ నో వర్డ్ ఆఫ్ గాడ్ విల్ ఫెయిల్. ఈరోజు దేవుడు మనకు చెప్తున్న మాటలు, నేను నీ కొరకు ఏ మాట అయితే చెప్పానో, ఏ విషయం అయితే జరుగుతుందని చెప్పానో అది నిరర్ధకము కాదు. కష్ట సమయంలో, మరి మన క్లిష్టమైన సమయంలో కూడా దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని, ఒక మాటను విడుదల చేస్తాడు. మొన్న సండే నేను చెప్పి ఉన్నాను, నపోలియన్ చక్రవర్తి ఫ్రాన్స్లో చక్రవర్తిగా ఉంటున్నప్పుడు ఆయన సవారీ చేసేవారు. ఆయన గుర్రం మీద సవారీ చేస్తూ, ఆయన ఏ గుర్రం అయితే ఎక్కి ఉన్నాడో ఆ గుర్రము ఉద్రేకంగా పరిగెత్తుతుందంట. ఆ గుర్రం మీద కూర్చున్న ఈ నపోలియన్ రాజు చక్రవర్తి ఆ వేగం తట్టుకోలేక పడిపోయాడు. అయితే ప్రతి ఒక్కరూ వెళ్ళిపోతూ ఉంటున్నారు, గమనించలేదు నపోలియన్ చక్రవర్తి పడిపోయాడని. కానీ ఒక సామాన్యమైన ఒక సైనికుడు వచ్చి పడిపోయిన నెపోలియన్ని కాపాడడం మాత్రమే కాదు, చేయి చాపి పైకి లేవండి అని చాలా చక్కగా ఆయనని రక్షించుకున్నాడంట. అప్పుడు ఆ నెపోలియన్ ఒక మాట అంటాడంట, సైన్యాధిపతి నీకు కృతజ్ఞతలు, థ్యాంక్ యూ మై డియర్ కమాండర్ అని అన్నాడు. ఆ మాటకి ఈ యొక్క సైనికుడు చాలా సంతోషించాడు. ఎవరు కూడా ఆయనని సైన్యాధిపతి అని పిలవలేదు. అయితే ఒకసారి సైన్యాధిపతులందరూ కలిసి, కమాండర్స్ అందరు కలిసి రాజుతో కూడా భోజనాలు చేస్తారంట. సో ఆ లంచ్ టైంలో మరి ఈ యొక్క సామాన్యమైన సైనికుడు ఆ ద్వారపాలకుడి దగ్గరికి వెళ్ళి, ఆ గార్డ్ దగ్గరికి వెళ్ళి నన్ను లోపలికి పంపించండి అంటున్నాడంట. అప్పుడు ఆ గార్డ్, బయట ఉన్న గార్డ్ అంటున్నాడంట, నువ్వు సైన్యాధిపతివి కాదు, నువ్వు మామూలు సైనికుడివి, నీ చొక్కా మీద స్టార్ లేదు, అలాగే నువ్వు వేసుకున్న చొక్కా కూడా మామూలు సైనికుల చొక్కా, కాబట్టి నీవు దీని లోపలికి ప్రవేశించడానికి నీకు అనుమతి లేదు, నీవు సైన్యాధిపతివి అయితేనే అనుమతి అన్నాడు. అప్పుడు ఈ మామూలు సైనికుడు అంటున్నాడంట, నేను సైన్యంలోకి అధిపతినే అని చెప్పినప్పుడు, ఎవరు చెప్పారయ్యా నీకు అని ఆ గార్డ్ మరి ఇతని మీద కోపడుతున్నాడంట. అప్పుడు ఈ సైనికుడు అంటాడంట, నపోలియన్ చక్రవర్తే నన్ను సైన్యాధిపతి అని పిలిచాడు అని చెప్పాడంట. వెంటనే ఆ గార్డ్ భయముతో, త్వరగా మీరు లోపలికి వెళ్ళండి, నపోలియన్ చక్రవర్తి చెప్పిన ఏ మాట అయినా చాలా పవర్ఫుల్, నీతో ఆ మాట చెప్పాడంటే ఖచ్చితంగా నువ్వు లోపలికి వెళ్ళాలి. నీకు చొక్కా లేకపోయినా, చొక్కా మీద నక్షత్రాలు స్టార్స్ లేకపోయినా, బ్యాజెస్ లేకపోయినా నువ్వు లోపలికి రావచ్చు, నీవు సైన్యాధిపతులతో సమానంగా తినొచ్చు అని చెప్పాడంట. చూడండి, ఒక నపోలియన్ చక్రవర్తి ఫ్రాన్స్ దేశంలో ఆయన ఉంటుండగా సామాన్యమైన సైనికుడిని సైన్యాధిపతి అని పిలుస్తేనే బ్యాడ్జ్ అవసరం లేదు, చొక్కా కూడా అవసరం లేదు, ట్రైనింగ్ అవసరం లేదు, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, అంత చక్కగా చేర్చుకున్నారు. ఈరోజు మన దేవుడు కూడా మన విలువలేని జీవితాన్ని మనం చూసి మనల్ని సైన్యాధిపతి, లేక పరాక్రమం గల బలాఢ్యుడా, లేక కృప పొందుకున్న దానివి, లేక దేవుని చేత దీవించబడిన దానివి, దేవుని చేత కటాక్షింపబడిన వాడివి అని దేవుడు చెప్పినట్లయితే ఖచ్చితంగా ఆ మాట నిరర్ధకం కానేరదు. ఎవరైనా లోబడాల్సిందే. సృష్టి యావత్తు కూడా దేవుని మాట కొరకు ఎదురు చూస్తుందంట. ఎందుకంటే దేవుని మాటకు లోబడ్డానికి. మరి ఆ సృష్టికర్త నీ గురించి విలువైనవి చెప్తున్నాడు, సైన్యాధిపతి అంటున్నాడు. మనకు అర్హత లేదు, కానీ దేవుడు మనల్ని విలువైన వారుగా పిలుస్తున్నాడు. ఈరోజు ఈ మాటలు మిమ్మల్ని ధైర్యపరిచినట్లయితే ఆ ప్రభుని మనం ప్రార్థన చేద్దామా. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, విలువలేని వారుగా ఉన్న మమ్మల్ని నువ్వు పేరు పెట్టి పిలవడం మాత్రమే కాదు, మంచి ఐడెంటిటీ, మంచి టైటిల్ని అయ్యా, మంచి హోదాని అయ్యా ఇచ్చి మమ్మల్ని పిలుస్తున్నందుకు నీకు వందనాలు. నిజానికి మేము నరమాతృలమునైనా, మంటి వారమునైనా ప్రభ, నీవు పిలిచే పిలుపుకు ఈ లోకం, సృష్టి యావత్తు మాకు సాగిలపడునుగాక. ఎందుకంటే నీవు మమ్మల్ని అంతగా ప్రేమిస్తున్నావు. ఈరోజు ఎవరైతే నిరుత్సాహంతో, నిస్సహాయ స్థితిలో, ఎవరు నన్ను లెక్క చేయట్లేదు అనే పరిస్థితిలో ఉంటున్నారో అలాంటి వారితో నువ్వు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. వారిని నువ్వు పేరు పెట్టి పిలిచి ఘనుడుగా పిలుస్తున్నందుకు నీకు వందనాలు నాయన ప్రభ తండ్రి. ఈరోజు నాయన ప్రభ మాకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని మేము నెమ్మరు వేసుకొని నీ సన్నిధిని మేము ఎక్కడికి వెళ్తున్నాం అక్కడ తీసుకెళ్ళటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ రాడండి, చక్కటి మాటలు మనం విని ఉన్నాము. కాబట్టి దేవాది దేవుడు మీ గురించి చెప్పే మాటలు గొప్ప మాటలు, విలువైన మాటలు,
ఆ మాటలు నువ్వు వింటే ఖచ్చితంగా దినమంతా కూడా సంతోషంగా, ఆ మామూలు సైనికుడు ఎలాగైతే సంతోషంగా వెళ్ళాడో మీరు కూడా అలాగా సంతోషంగా ప్రతి ద్వారం ముందు మీరు నిలబడితే ద్వారాలు మీ కొరకు తెరవబడతాయి. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే వై డోంట్ యూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ టుమారో. అంటిల్ దెన్ టేక్ కేర్. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ ది లార్డ్.